హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బనానా ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం బనానాస్ని స్లైసెస్లా కట్ చేసుకొని మనం డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలి 3 hours. ఆ తర్వాత ఆ బనానాస్ తీసి ఇలా మిక్సీ జార్లో వేసి కొన్ని మిల్క్ యాడ్ చేసి నో షుగర్, నో హనీ, నో జాంగ్రీ, సో ఓన్లీ మిల్క్ అండ్ బనానా ఇలా మిక్సీ చేసుకున్నాను. క్రీమ్ పిక్చర్ వచ్చింది కదా చూడండి. ఇప్పుడు మనం ఇది కప్లోకి సర్వ్ చేసుకోవాలి. మనం ఇందులో బాదం, కాజు, పిస్తా అట్లాంటి నట్స్ కూడా యాడ్ చేయొచ్చు. బట్ నేను ఇప్పుడు ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ బనానా అండ్ మిల్క్. సో జస్ట్ అలా గార్నిష్ కోసం 5-6 బాదమ్స్ తీసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను బాదం ఎలా గార్నిష్ చేస్తానో ఈ ఐస్ క్రీమ్ పైన. చాలా టేస్టీగా ఉంది, అంటే నేను టేస్ట్ చేశాను ఎలా ఉందా అని. చూడండి ఇప్పుడు బాదం తీసుకున్నాను కదా, వాటిని ఇలా మనం వాటిపైన వేసేసేయాలి. ఇప్పుడు మనకి కూల్ బనానా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టండి పిల్లలకి, బయట ఐస్ క్రీమ్స్ తినిపించకుండా. బనానా ఐస్ క్రీమ్, కుల్ఫీ, వాటర్ మెలన్ ఐస్ క్రీమ్ అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి, బయట ఐస్ క్రీమ్స్ తినకండి.